5 సార్లు తప్పించుకొని 6వసారి బలైండట. ఇప్పుడు చూసినాం కదా మొన్న ఆ సర్వేయర్ ఒక అతన్ని చంపింది కదా ఒక లేడీ. పెళ్లి చేసుకున్న నెల రోజులకే ప్రియుడితో కలిసి తల్లితో కలిసి చంపేసింది. ఇప్పుడు ఆ ప్రియుడు తల్లికి అలవాటు, బిడ్డకు అలవాటు. ఈ అంత ఘోరంగా ఉంది పరిస్థితి. 5 సార్లు తప్పించుకున్నాడట, 6వసారి బలైండట. నీకు సర్వే ఉంది ఇక్కడ గడ ఊర్లో చేయాలని చెప్పి తీసుకుపోయి చంపిపడేశారు. సర్వేయర్ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. భర్త తేజేశ్వర్ బైక్కు జీపీఎస్ ట్రాకర్ అమర్చిందట ఐశ్వర్య. జీపీఎస్ ఒకటి అది హార్డ్ అదొకటి పెట్టేసి ఎక్కడెక్కడ పోతుంది, ఎక్కడెక్కడ తిరుగుతుందని ఆ లొకేషన్ ఎప్పటికప్పుడు తెలుసుకుంటుందట. దాని ఆధారంగా అతడి లొకేషన్ వివరాలు సుపారి ముఠాకి ఇచ్చిందట. ఇప్పటికే పోలీసుల అదుపులో 8 మంది నిందితులు 3 ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేస్తున్నారట. ఇది ఏమనాలిగా ఎంత ఇప్పుడు వాడిని నువ్వు వద్దురా నాయన నాకు ప్రియుడు ఉన్నాడు అని చెప్పి వదిలేసి వెళ్ళిపోయినా తల్లి బిడ్డ ఇద్దరు కలిసి అని చూసుకోవచ్చు, ఏమన్నా చేసుకోవచ్చు. అన్యాయంగా వాడు ప్రాణం తీసిరు కదా, ఎంత ఘోరం చూడండి ఇది. మళ్ళీ పెళ్ళై ఎన్ని రోజులు అంటే నెలే